హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్. వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు ఎక్స్పీఎక్స్ బోర్డు వేసిన తర్వాత ఏపీపీ వాటర్ ప్రూఫింగ్లో చేసే ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఈ వీడియో చూసే ముందు దీని ముందు ఏపీపీ వాటర్ ప్రూఫింగ్ 2 పార్ట్స్ ఉన్నాయి. అవి చూస్తేనే కానీ ఈ వీడియో మీకు అర్థమవుదు. సో ఎక్స్పీఎక్స్ బోర్డు అనేది ఎలా ఉండొద్దో ఆల్రెడీ చూసాం. మనం ఎక్స్పీఎక్స్ బోర్డుని ఎలా లే చేస్తారో కూడా చూసాం. దాని తర్వాత మనం ఎక్స్పీఎక్స్ బోర్డు మీద ఈ బ్లాక్ షీట్ అనేది లే చేస్తాం అనమాట. బ్లాక్ షీట్ కనిపిస్తుంది కదా, ఈ షీట్ అనేది లే చేస్తాం. వెబ్సైట్ నార్మల్గా మనం రెగ్యులర్గా కనిపించే షీటే ఈ షీటు. ఫస్ట్ ఎక్స్పీఎక్స్ బోర్డు వచ్చింది, దాని మీద షీట్ ఇలా నార్మల్గా లే చేస్తాం. తాడుతో దాన్ని బైండ్ చేస్తాం. దాని తర్వాత జియో టెక్స్టైల్ క్లాత్ అని చెప్పి ఈ విధంగా క్లాత్తో చుట్టి ఇవి బండల్స్లో వస్తే దీన్ని కూడా తీసుకొచ్చి మొత్తం లే